వేదిక మీద ఉన్న దైవజనులకు అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు నామంలో నా శుభాలు వందనాలు. దయచేసి ఎవరో అటు ఇటు తిరగొద్దు, ఫోన్లో కూడా దయచేసి ఎవరు మాట్లాడొద్దు, గమనించాలని మనవి చేస్తున్నాను. ఈరోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యాని మన అందరికీ తెలుసు. భర్తం రమణమ్మ గారు మా సంఘ సభ్యులైన మరి లక్ష్మణ్ గారికి సహోదరి, అలాగే మా సంఘ సభ్యులైన మరి గోపికి, అలాగే సాయికి, అలాగే భవ్యకి తల్లిగారు మరి చాలా కాలం అనారోగ్యంతో ఉండి మరి కొంత కోలుకొని మందిరానికి కూడా దాదాపుగా 4-5 వారాలు వచ్చారు. మరి అన్ఎక్స్పెక్టెడ్గా అనారోగ్యంతో ఆమె గత నెల 29వ తేదీ సాయంత్రం మన తెనాలి పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. అదే రోజు మేము మరి ఈ తెనాలి ప్రాంతంలో మరి చెంచుపేట ప్రాంతంలో చెంచుపేటైనా ప్రార్థనా కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. అటు ప్రార్థనా కూడిక జరుపుకుంటూ మేము మళ్ళీ ఆ డెడ్ బాడీని ఇక్కడ తీసుకురావడం, తెల్లారి మళ్ళీ బరియల్ కార్యక్రమాన్ని జరిగించడం జరిగింది. చనిపోయిన వారి గురించి మనం ఏం మాట్లాడుకున్నా ఉపయోగం లేదు. ఎందుకంటే వెళ్ళిపోయిన వారు ఏమీ వినే పరిస్థితి లేదు. వారిని తలచుకొని వారిని జ్ఞాపకం చేసుకుంటూ బతుకున్న మనం ఏం చేయాలి అనేది నేర్చుకోవటం చాలా అవసరం. ఎందుకంటే బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది, మరణము అందరికీ వచ్చును, మరణము అందరికీ వచ్చును. ఆ రోజు డెడ్ బాడీ దగ్గర ఒక మాట చదివించాను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదవగలిగితే, అందరూ కాస్త బైబిల్ ఉంటే తీయండమ్మా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 1-2 వచనాలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఆ మంచి పేరు గురించి మనం ఇప్పుడేం ఆలోచించట్లేదు, కానీ ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలా, మరణ దినము కూడా మేలా. వినండి, జాగ్రత్తగా వినండి. కొద్దిసేపు మీ మైండ్ మొత్తం ఇక్కడే పెట్టండి. ఇంటి దగ్గర, ఆస్తుల దగ్గర, వండుకున్న వంటల దగ్గర పెట్టొద్దు. జన్మదినము కంటే మరణ దినమే మేలు. జన్మదినం మేలే. జన్మదినము కంటే మరణ దినము మేలని ఉందా? మరణ దినమే మేలని ఉందా? అంటే మరణ దినమే మేలు అని అంటే ఇంకే దినం మేలు లేదా? కొంచెం ఆలోచించండి. జన్మదినము కంటే మరణ దినమే మేలు. సహజంగా మనుషులు ఏమనుకుంటారు, మరణ దినం అనగానే మనకేమనిపించింది? అది బ్యాడా, సాడా, గుడ్డా? వెరీ సాడ్ అనిపిస్తుంది. అంటే విచారించదగిన విషయం, అంటే విచారకరమైన సందర్భం. ఆ కార్డు ఇవ్వగానే దాన్ని చూసి, దినం కార్డు అంటారు కదా, అది చూడగానే దాన్ని చూసి చింపేసి పక్కన పడేస్తారు. అది ఉంటే ఏదో కీడు జరిగిద్దనే ఒక భయం. నువ్వు దాన్ని చింపకపోయినా, చావు వార్తలు వినకపోయినా ఒకరోజు చస్తామా లేదా? చెప్పండి, చస్తామా? నేను చావను అనగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. కానీ చనిపోతామని తెలిసిన మనిషి చావు కొరకు ఎదురు చూడడు. చనిపోతామని తెలిసిన మనిషి చావు కొరకు ఎదురు చూడకపోగా బతికున్న మనము ఏం తిందాం, ఏమి తాగుదాం, ఏమి ధరిద్దాం, ఏ కార్యక్రమాలు చేద్దామనే ఆలోచనతోనే మనిషి సతమతం అవుతున్నాడు. కానీ మన కళ్ళ ముందు ఎంతోమంది చనిపోతూ ఉండగా చావు గురించిన ఆలోచన ఏమాత్రం చేయట్లేదు మనిషి. ఒకవేళ చేస్తే చావు తర్వాత ఏమైద్దులేండి ఎవరికి తెలుసు అని ఈజీగా కొట్టిపడేస్తున్నాడు. ఎందుకంటే మనం చదువుకునే లోక సంబంధమైన పాఠ్యపుస్తకాల్లో మరణానికి సంబంధించిన విషయాలు ఏమీ ఉండవు. నువ్వు ఎంత గొప్ప చదువులు చదివినా చావు తర్వాత పరిస్థితి ఏంటని చెప్పే గ్రంథాలు మనకి ప్రపంచంలో ఎక్కడ లేవు. మరి ఏ గ్రంథం చెబుతుంది మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేది? ఖచ్చితంగా బైబిల్ మాత్రమే చెబుతుంది. ఎందుకంటే మరణానికి ముందు ఏం జరిగిందో చెప్పింది బైబిలు. ఇప్పుడు బ్రతికున్న మనుషుల్లో ఏం జరుగుతుందో చెప్తుంది బైబిలు. మరణం తరువాత ఏం జరుగుతుందో ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది. బైబిల్లో ఉన్న మాటలు మనం ఆలోచించి వాటిని పాటించగలిగితే అసలు చీకు, చింత, ఈ బీపీలు, షుగర్లు, రోగాలు, ఈ సమస్యలే ఉండవండి. ప్రశాంతంగా బతుకుతాడు మనిషి.
నేను హామీ. బైబిల్లో ఉన్న వాక్యానుసారంగా మీరు బ్రతికితే ఎలాంటి సమస్యలు మనిషికి ఉండవు. ఎంత పెద్ద సమస్య వచ్చినా అది చాలా సింపుల్గా కొట్టేస్తాడు దేవుడు. ఎందుకంటే అనుభవిస్తేనే అది అర్థమవుతుంది. అందువల్ల బైబిల్లో ఉన్న సందర్భాలు మనం ఆలోచిస్తే ఈరోజు భర్తం రమణమ్మ గారి గురించి మనం ఆదరణ కూడికని టైటిల్ పెట్టాం. ఎవరికి ఆదరణ? ఆమెకెటు ఆదరణ ఉండదు. వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఇంకా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరికి ఆదరణ అంటే ఆ బంధాన్ని వదులుకొని ఆమె వెళ్ళిపోయింది. ఆ బంధం ఎవరితోనైతే ఉందో కుటుంబ సభ్యులతో వాళ్ళకి కావాలి. ఏం కావాలి? ఆదరణ. అంటే సమస్యలో ఉన్న వారికి ప్రశాంతమైన వాతావరణం కావాలి. దిగులుతో ఉన్న వారికి నెమ్మది కావాలి. ఎందుకంటే భూమి మీద ఒకళ్ళకొకళ్ళు బంధాలు కలిగి ఉన్నాం, మనం రక్త సంబంధాలు కలిగి ఉన్నాం. ఆ బంధంతో పని అయిపోతే అంత బాధ ఉండదు. ఆ బంధంతో పని ఉంటేనే మనకు బాధ. ఉదాహరణకి పని చేసి 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 రిటైర్డ్ అయిపోయిన వ్యక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళు బాగా మంచాన పడి చనిపోతే అంత బాధపడతామా? బాధపడవు. యవ్వనంలో ఉన్న వ్యక్తి బాగా చదువుకొని ఉద్యోగం కూడా వచ్చి నెలకి ₹1,00,000 డ్రా చేసే వ్యక్తి సడన్గా చనిపోయాడు అనుకోండి, ఆ కుటుంబ సభ్యుల బాధ ఎలా ఉంటుంది చెప్పండి? వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి చనిపోతే బాధ ఉంటుందా ఎక్కువ? యవ్వనంలో ఉన్న వ్యక్తి, సంపాదించే వ్యక్తి చనిపోతే బాధ ఉంటుందా? యవ్వనంలో ఉన్న వ్యక్తి, సంపాదించే వ్యక్తి చనిపోతే సడన్గా ఆ కుటుంబ బాధ వర్ణనాతీతం కదా. అమ్మ పిల్లల్ని కొద్దిగా కంట్రోల్ చేయండి, ఓ దెబ్బ కొట్టండి కావాలంటే. అర్థమైందా? ఎవరంటే మనకి సమస్య ఉంటుంది, ఎవరు చనిపోతే సమస్య ఉంటుంది అంటే పనికొచ్చే వాళ్ళు చనిపోతేనే మనకు సమస్య. ఎందుకంటే వాళ్ళతో బంధం ఉంది, వాళ్ళతో అవసరం ఉంది. వాస్తవంగా మనం నిజంగా ఆలోచిస్తే వాళ్ళతో పని లేదనుకోండి, అసలు అంత బాధ ఉండదు. పనికి రానిది ఏదైనా పాడైపోతే ఎక్కడ పడేస్తాం మనం? వస్తువులు, వాడుకునే వస్తువులు పాడైపోతే ఏం చేస్తాం? డస్ట్బిన్లు వేస్తాం. డస్ట్బిన్లో కూడా వేయట్లేదు ఇప్పుడు, పాత సామాన్లోకి అమ్ముతాం, ఉల్లిపాయలని వస్తాయని కదా. కానీ మనిషి చనిపోతే లెక్కలేసి చెప్పారు శాస్త్రవేత్తలు, ₹1 ₹2 వస్తాయంట. అది కాస్త వెంట్రుకలు ఉంటే అవి కూడా తీసి ఇస్తే దాంతో నుంచి తులం వెంట్రుకలు కొంటామని వస్తారు కదా, వాళ్ళకు ఉపయోగపడుతుంది. చనిపోయిన తర్వాత ఇంకా ఎవరికి దేనికి పనికిరారు. అంటే ఈ దేహాన్ని గురించి మనం ఆలోచిస్తే చావు తర్వాత ఈ దేహం దేనికి పనికిరాట్లా. కానీ ఈ దేహంలో ఆత్మ ఉంది చూసారా? ఆత్మ ఉంటే మాత్రం దీనికి ఎంత విలువండి. ఆత్మ లేని దేహానికి ఉన్న విలువ ఏంటి? ఆత్మ ఉన్న దేహానికి ఉన్న విలువ ఏంటి చెప్పండి? ఆత్మ లేని దేహం ఎంత గొప్ప పదవులు ఉద్ధరించినా, ఎంత గొప్ప కోటీశ్వరుడైనా, ఎంత తెలివితేటలున్నా ఆత్మ ఈ దేహంలో నుంచి వెళ్ళిపోగానే ఎవరికన్నా పనికొచ్చిద్దా? ఉంచేసుకుంటారా? ఎవరు ఉంచుకోరు. మరి ఆత్మ ఉంటే దాని మీద ఈగ కూడా వాళ్ళని. కానీ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత మట్టిలో పెడితే ఏం వాళ్తాయి? అక్కడ పురుగులు కమ్మగా తినేస్తూ ఉంటాయి. అంతకుముందు ఆత్మ ఉన్నప్పుడేమో ఈగ వాళ్తే ఊరుకోము. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత అది ఏమైపోయినా మనకు అంత బాధ కూడా ఉండదు. ఇక్కడే మనము జాగ్రత్తగా నిలబడి ఆలోచించగలిగితే ఈ మనిషి సజీవంగా ఉన్నప్పుడేమో రాచమర్యాదలతో, గౌరవ ప్రతిష్టలతో పెరుగుతూనే ఉంటున్నాడు, అందరి దగ్గర మర్యాదలు కోరుకుంటున్నాడు. చనిపోయిన తర్వాత ఇవన్నీ ఏమైపోతున్నాయి అని ఒక్కసారి మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, చనిపోయాడు అనగానే మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, శరీరములో నుండి నిన్ను అప్పటి వరకు బ్రతికించి, నిన్ను కదిలించి, నీతో మాట్లాడించి, నీ చేత కార్యక్రమాలు చేసిన ఒక జీవము కలిగిన ఆత్మ అందులో నుంచి వెళ్ళిపోయింది అన్న విషయం మనకు గుర్తుకు రావాలి. ఇది ఏదో ఒక రోజు నా విషయంలో కూడా జరిగిద్దన్న విషయం మనకు అర్థమైపోతే దీని తర్వాత పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. అందుకే అధ్యాయము 7వ అధ్యాయంలో విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే మరణదినమే మేలు అని చెప్పిన దేవుడు కింద ఏమన్నాడంటే, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవుట మేలు. ఏడ్చే వాళ్ళ ఇంటికి వెళ్ళండి, ఒక శవం ఉన్న ఇంటికి వెళ్ళండి. ఎవరైతే ఒక ఆత్మీయుడిని, ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోతారో ఆ ఇంటికి వెళ్ళండి, మీకు మేలు అంటున్నాడు. ఎందుకు మేలు అన్నాడు? మనమేమో కీడు అనుకుంటాం. శవం ఉన్న ఇంటికి వెళ్ళాలంటే కీడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? మేలు అంటున్నాడు. ఎందుకు మేలు అన్నాడంటే, ఏలయనగా మరణము నీకు వస్తుంది ఒకరోజు.
ఏమండి ఎందుకు వెళ్ళమన్నాడు, ఎందుకు మేలన్నాడంటే ఏదో ఒక రోజు ఆ మరణం నీకు కూడా వస్తుంది కాబట్టి బ్రతికున్న నీవు ఈరోజు ఆ శవం వైపు చూడు, ఆ శవాన్ని పట్టుకొని ఏడ్చే వాళ్ళ వైపు చూడు. ఇదే రోజు అదే సందర్భం ఏదో ఒక రోజు నీకు కూడా వస్తుంది. నువ్వు ఆ బాక్సులో ఉంటావు, నీ చుట్టూ నీ బంధువులు చేరి ఏడుస్తూ ఉంటారు. అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇది కానీ మనిషి ప్రతిరోజు ప్రతి మనిషి ఆలోచిస్తే ఈ అన్యాయాలు, అక్రమాలు, కుట్రలు, కుళ్ళు, ఈర్ష్యలు, హత్యలు, ఏముండవండి. ప్రశాంతంగా బ్రతుకుతాడు. ఎందుకంటే చావు తర్వాత నువ్వేం సంపాదించినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా తీసుకెళ్లేదేమీ లేదన్న విషయం మనకు అర్థమవుద్ది. అందుకే కొద్ది ఆయుష్కాలం దేవుడు మనకిచ్చాడు. ఈ కొద్ది ఆయుష్కాలం ఎలా బ్రతకాలో చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? బైబిల్లో చెప్పాడు. ఏ తరం వాళ్ళకి ఆ తరానికి సంబంధించిన నిబంధన ఇచ్చాడు. ఇప్పుడు 2000 సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చిన నిబంధన క్రొత్త నిబంధన, పాత నిబంధన కాదండి. పాత నిబంధనలో చాలా శరీర సంబంధమైన ఆచారాలు, సంప్రదాయాలు, పారంపర్య ఆచారాలు ఉన్నాయి. కానీ క్రైస్తవులకి లేదా దేవుడు ఇష్టపడిన వారికి లేదా దేవుడిని ఇష్టపడిన వారికి ఇచ్చిన నిబంధన క్రొత్త నిబంధన. ఆ విధానంలో ప్రతి మనిషి బ్రతికితే ఎక్కడి నుంచి నువ్వు ఇక్కడికి వచ్చావు, ఆత్మగా తిరిగి అక్కడికి వెళ్ళిపోతావని బైబిల్ చెప్తుంది. అందుకే కీర్తన గ్రంథం 90వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూద్దాం. 1, 2, 3 వచనాలు. ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవటం మేలు, ఎందుకంటే మరణం అందరికీ వస్తుంది. మరణం అనగానే శరీరము ఆత్మ వేరైపోతాయి అన్న విషయం మనకు గుర్తుపెట్టుకుంటే అసలు ముందు మరణానికి ముందు మన పరిస్థితి ఏంటి, ఎక్కడున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. కీర్తన గ్రంథం 90వ అధ్యాయము 1వ వచనం. ప్రభువా తరతరముల నుండి మనందరం ఎక్కడున్నామంటండి? ఎక్కడున్నామంట? దేవుని దగ్గర ఉన్నాం, దేవునిలో ఉన్నాం. తరతరాలు మన తరం, మన నాన్న తరం, మన తాత తరం, మన ముత్తాత తరం, ఇలా వెనక్కి 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 వెళ్ళిపోతే అందరం ఎక్కడున్నామంట? దేవునిలో ఉన్నాం. దేవుడు అనుకుంటే పుట్టాం. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఎప్పటి నుంచి అయ్యా అని అడిగితే చెప్తున్నాడు, ఇదిగో ఈ భూమి మీద పర్వతాలు పుట్టలేదు. అసలు భూమిని లోకమును దేవుడు కలుగజేయక మునుపు యుగ యుగాలు నీవే మాకు దేవుడవు, నీవే మాకు దేవుడవు. నీవు మనుష్యులను మట్టి శరీరాన్ని తిరిగి మట్టికి అప్పగిస్తున్నావు. నరులారా తిరిగి రండని ఆ మట్టి శరీరాన్ని మట్టికిస్తున్నావు. ఆ మట్టి శరీరములో ఉండి నరుడు అని పిలువబడిన ఆత్మను తిరిగి ఎక్కడికి రమ్మంటున్నాడు? ఏ నివాస స్థలములో నుంచి అయితే మనం ఇక్కడికి వచ్చామో తిరిగి ఆ నివాస స్థలానికి రమ్మని దేవుడే ఆహ్వానం పలుకుతున్నాడు. దేవుడు ఆహ్వానం పలికితే ఎంతమంది దాన్ని స్వీకరించి వెళ్ళగలుగుతున్నారు చెప్పండి? పెళ్ళిళ్ళకి అటు ఇటుకి మనకి ఇన్విటేషన్ ఇస్తారు. ఎలా ఇవ్వాలి? శుభకార్యాలకి ఇన్విటేషన్ ఎలా ఇవ్వాలి? కార్డు ఇచ్చి, కార్డు చుట్టూ పసుపు రాసి, ఇంటికి వెళ్ళి మీరు మీ ఫ్యామిలీ మొత్తం వచ్చి పాల్గొనండి, వధూవరులను ఆశీర్వదించండి అని చక్కగా పద్ధతిగా వెళ్ళి చెప్పొస్తే అప్పుడు వస్తారు. నాకు పిలుపు సరిగా అందలేదు, నన్ను ఇష్టం ఉండి ఇష్టం లేనట్టుగా పిలిచారంటే ఆ శుభకార్యాలకు వెళ్తామా? వెళ్ళం. మొహమాటాలు మనకు అసలే ఎక్కువ. నన్ను సరిగ్గా పిలవలేదని అలిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి దేవుడు అందరినీ పిలిచాడు. ఏమని? నరులారా తిరిగి రండి. వెళ్ళగలమా చెప్పండి? మరణం తర్వాత నీ ఆత్మ దేవుడు పిలుపు అందుకొని, దేవుడి యొక్క ఇన్విటేషన్ అందుకొని తిరిగి వెళ్ళగలుగుతామా? ఎంత ధైర్యం ఎంతమందికి ఉంది చెప్పండి? అక్కడికి వెళ్ళాలంటే దారేది? ఎలా వెళతావు? విమానంలో వెళ్ళగలమా? రాకెట్లో వెళ్ళగలమా? ఆకాశంలో మేఘాల మీద వెళ్ళగలమా? ఎలా వెళ్ళగలం అని ఎప్పుడైనా ఆలోచించారా? అమెరికా ఎలా వెళ్ళాలి, లండన్ ఎలా వెళ్ళాలి, ఏమండి దుబాయ్ ఎలా వెళ్ళాలి, ఇలా విదేశాలకు ఎలా వెళ్ళాలో అన్నీ తెలుసు మనకి. కానీ ఎక్కడి నుంచి అయితే ఈ లోకానికి మనం ఆత్మలుగా శరీరాల్లోకి వచ్చామో, ఈ శరీరాన్ని విడిచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది ఎప్పుడైనా ఆలోచిస్తే ఆ వెళ్ళే మార్గమే దేవుడు ఇక్కడ చెప్పాడు. ఇది ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ వెళ్ళలేదండి, ఎవ్వరూ తిరిగి వెళ్ళలేదు పరలోకం. ఒకే ఒక్క ఆయన అక్కడి నుంచే వచ్చాడు, తిరిగి ఆయన మాత్రమే పరలోకానికి వెళ్ళగలిగాడు. ఆయన మాత్రమే పరలోకానికి వెళ్ళగలిగాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రపంచ చరిత్ర ఇప్పటి వరకు భూమి మీద పుట్టిన ప్రతి మనిషిని జ్ఞాపకం చేసుకోండి, ఎవరు మరణం తర్వాత తిరిగి లేచి ఆ పరలోకానికి వెళ్ళలేదు. యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే తిరిగి
పరలోకానికి వెళ్ళాడు. ఒకసారి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం చదవండి దయచేసి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటి వాడను కడపటి వాడను. ఫస్ట్ నేనే, చివరి కూడా నేనే. జీవించువాడను, చనిపోయాను కానీ ఇదిగో యుగ యుగాలకు చనిపోయాను కానీ యుగ యుగాలకు ఇప్పటి వరకు సజీవుడినై ఉన్నారు. ఎవరు చెప్పగలరు ఈ మాట? చెప్పండి. ఏమండి, ఎవరు చెప్పగలరు ఈ మాట? ప్రపంచ చరిత్రలో ఎవరు చెప్పలేరండి. యేసుక్రీస్తు వారిని అంగీకరించడం మతం అని ఎవరండి చెప్పింది? వాక్యం తెలియని వారు అంటారు, బైబిల్ చదవని వారు అంటారు, ఎవరో చెప్పిన కట్టుకథలు విన్నవారు అంటారు తప్ప, వాళ్ళు అమాయకంగా అంటారు తప్ప, బైబిల్ ఖచ్చితంగా అన్నీ చదవండి, అర్థం కాకపోతే అప్పుడు అడగండి. ఎప్పుడైనా సరే మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను నేను, మృతుడనైతిని కానీ యుగ యుగములకు సజీవుడు. చనిపోయి తిరిగి లేచి సజీవుడుగా ఉన్న వ్యక్తి చెప్తున్నాడు నేనే మార్గం అంటున్నాడు. ఏమంటే యేసుక్రీస్తు వారిని అంగీకరించడానికి, ఆ పరలోకం చేరటానికే నువ్వు మార్గాన్ని ఎత్తుక్కోవటానికి అంగీకరించాలంతే. ఆశీర్వాదాల కోసమో, లేకపోతే స్వస్థతల కోసమో, లేకపోతే ఆస్తులు కలిసి రావటం కోసమో, పెళ్ళిళ్ళ కోసమో, ఇలా లోక సంబంధమైన శరీర అవసరాలు తీర్చుకోవటం కోసం అయితే అవసరం లేదు. యేసుక్రీస్తు వారిని అంగీకరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లోకంలో కూటి కొరకు ఎన్ని విద్యలు ఉన్నాయి? కోటి కంటే ఎక్కువే ఉన్నాయి. ఏదో ఒక విద్యను ఆశ్రయిస్తే నువ్వు హ్యాపీగా బతికేస్తావు. ఇప్పుడు ప్రపంచంలో కోటీశ్వరులైన వారు అందరూ దాదాపుగా క్రైస్తవులు, యేసుక్రీస్తుని అంగీకరించిన వారు కాదు. మరి వాళ్ళు గొప్పవాళ్ళు ఎలా అయ్యారంటే లోకంలో ఉన్న విద్యల్ని, వాళ్ళు లోక సంబంధమైన జ్ఞానాన్ని నేర్చుకొని కోటీశ్వరులు అయిపోయారు. మరి వాళ్ళు యేసుని అంగీకరించకపోయినా కోటీశ్వరులు అయినప్పుడు మనం ఆస్తుల కోసమో, ఆశీర్వాదాల కోసమో, రోగాలు తగ్గటం కోసం ఎందుకు రావాలి యేసుక్రీస్తు వారి దగ్గరికి? చాలామంది ఇదిగో ఈ బోధన పట్టుకొని బతుకు తెరువు కోసం బతుకుతున్న వాళ్ళు సమాజంలో కోకొల్లలుగా ఉన్నారు సేవకులు. నేను వాళ్ళని దూషించట్లేదండి. కేవలం యేసుక్రీస్తు వారు నీకు ఎందుకు అవసరం అంటే, మరణం తర్వాత నిన్ను పరలోకానికి చేర్చగలిగిన ఏకైక వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఆయన ఒక్కడే. చనిపోయాడు కానీ ఆయన యుగ యుగాలకి సజీవుడు. ఈ మాట చెప్పగలిగిన ధైర్యం, దమ్ము ఎవరికి ఉంది చెప్పండి? ప్రపంచ చరిత్రలో ఎవరికి లేదు ప్రియులారా. అందుకే ఈరోజు ప్రపంచ చరిత్రలో నంబర్ 1 స్థానంలో ఉన్న బ్యాచి మతంగా అంటే అది మతం కాదు, మతంగా మార్చారు దాన్ని. ఎవరైనా ఉన్నారంటే అది క్రైస్తవ్యం మాత్రమే. నెక్స్ట్ ముస్లిం. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఏకైక మతం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా క్రైస్తవం. ఎందుకు ఇంతమంది వచ్చారు అని అంటే తెలివి తక్కువై రాలేదు. ఇందులో సగం బ్యాచి అవసరాల కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ వాస్తవంగా వచ్చిన వాళ్ళు ఎందుకు రావాలి అని అడిగితే దేనికి రావాలి? పరలోకానికి చేరటానికి రావాలి. ఈ విషయాన్ని ఎరిగిన వాళ్ళే మా సంఘ సభ్యులు. వాళ్ళు తల్లి వెళ్ళిపోయిన ఆ బాధలో మమ్మల్ని కన్న తల్లి, నా తోడబుట్టిన అక్క మమ్మల్ని విడిచి వెళ్ళిపోయిందే శారీరకంగానే, ఆ బాధ కాస్త కోస్తో కొంతకాలం కలిసి ఉన్నారు కాబట్టి ఆ కాస్త కోస్తో బాధ ఉంటే ఆ బాధ నుండి విడుదల కలగాలి అని అంటే ఏదొక ఆశ్రయం కావాలి, ఎవరొక సపోర్ట్ కావాలి. ఆ సపోర్టే సంఘం ఇస్తుంది. సంఘం ఎందుకు ఇస్తుంది? దేవుడు ఇవ్వమన్నాడు కాబట్టి ఇస్తుంది. అందుకే ఆదరణ కోరికని పెట్టాం. దేవుడు చెప్పాడు, దేవుడే ఆదరిస్తానన్నాడు. ఒకసారి కీర్తన గ్రంథం 149వ అధ్యాయం చూడండి. 146వ అధ్యాయము 9వ వచనం. కీర్తన గ్రంథం 146 9వ వచనం. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. ఎవరినంట? ఎవరైతే దిక్కులేని వాడు దేవుడే దిక్కు అంటారు చూసారో, తెలిసి పెట్టారో సామెత, తెలియక పెట్టారో తెలియదు కానీ దిక్కులేని వారిని, తల్లిదండ్రులు లేని వారిని, విధవరాండ్రని ఆయనే ఆదరిస్తాడు. నేనున్నాను, వాళ్ళని ఇచ్చింది కూడా నేనే, వాళ్ళని తీసేసేది కూడా నేనే. నేనున్నానని ఎవరైతే నమ్ముతారో దేవుణ్ణి, వాళ్ళకి చింత చీకు ఏముండదండి. ఆయన తరపున సంఘ సభ్యులే ఆదరణ ఇస్తారు. మేమున్నాం నీకు సపోర్ట్ అని సంఘ సభ్యులు ఆదరణిస్తారు. క్రీస్తు సంఘం అనగానే మీకు అందరికీ అర్థం కావాల్సింది ఒక కుటుంబం అన్న విషయం అర్థం కావాలి. రక్త సంబంధులు ఏదో ఒక విషయంలో అలుగుతారు, పక్కకి వెళ్ళిపోతారు. కానీ ఆత్మ సంబంధులు ఎన్ని సమస్యలు ఉన్నా, సమస్య వచ్చినప్పుడు, అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు కలిసి ఉంటాడు. దేవుడు ఏమన్నాడు? ఎవరికి సపోర్ట్ చేస్తాడంట? ఎవరిని ఆదరిస్తాడంట? దిక్కులేని వారిని
తండ్రి లేని వారిని విధవరాండను. ఫిలెమోను పత్రిక ఒక మాట ఉంటుందండి, 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఫిలెమోను గారికి పౌలు గారు ఉత్తరం రాస్తూ అక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఆయన వలన ఈయనకి బాగా ఆదరణ వచ్చిందంట. సహోదరుల, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున. ఎవరు? ఫిలెమోను అనే ఒక భక్తుడు ఎవరిని ఆదరించాడంట? విశ్రాంతి పొందారంట పరిశుద్ధులు. ఎవరి మూలంగా? ఫిలెమోను అనే ఒక భక్తుడి మూలంగా పరిశుద్ధులు విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. అంటే ఫిలెమోను ఉన్నాడు, ఎంతమంది పరిశుద్ధులైనా అని చూసుకుంటాడు అని సంతోషం వేసింది పౌలు గారికి. ఆదరణ కూడా లభించింది. అంటే ఒక లోటుని పూర్తి చేయగలిగిన సత్తా ఎవరికి ఉందంటే ఇదిగో భక్తులకు మాత్రమే ఉంది. కుటుంబంలో ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే కుటుంబ సభ్యులందరూ ఏం చేస్తారు? ఆదుకుంటారు. మాకు తెలిసిన మా బంధువులు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంటే ఆటో తోలుకుంటా బతుకుతాడు. ఏమండి, ఊరికినే ఆటో బోల్తా పడింది, కుక్క అడ్డం వచ్చిందని దానికి ఇప్పటికీ 13 లక్షలు ఖర్చు అయిపోయినాయి. వాళ్ళ దగ్గర స్తోమత లేదు, అప్పుడు పీక్కొస్తూనే ఉన్నారు. మరి ఎలా తీర్చాలో కూడా ఆలోచించట్లా. మొత్తానికి ఒక వ్యక్తిని కాపాడుకోవటానికి కుటుంబ సభ్యులందరూ కలిసి ఏం చేస్తున్నారు? తిప్పలు పడుతున్నారు. అదే ఆత్మీయమైన సంఘంలో, క్రీస్తు సంఘంలో అంతకంటే ఎక్కువగా వాళ్ళకు సపోర్ట్ చేస్తారు. దానివల్లనే ఆదరణ. తల్లి లేకపోయినా, తండ్రి లేకపోయినా, అన్న లేకపోయినా, బంధువులు లేకపోయినా సపోర్ట్ ఇవ్వాల్సింది ఎవరు? సంఘ సభ్యులు. ఎందుకంటే ఇక్కడి నుంచి మనం తీసుకెళ్లేదేమీ లేదు. ఈ కార్యక్రమాలన్నీ చేస్తేనే ఇదిగో ఈ ఫిలెమోను అనే భక్తుడు పరిశుద్ధులకి ఏం చేశాడు? రక్త సంబంధులకు చేశాడా? పరిశుద్ధులకి చేశాడా? పరిశుద్ధులు అంటే సంఘ సభ్యులకి చేశాడు. కాబట్టి ఆ వార్త విన్న పౌలు గారికి సంతోషం, ఆదరణ కలిగిందంట. అంటే ఎవరున్నా లేకపోయినా, రక్త సంబంధులు ఉన్నా లేకపోయినా మేమున్నామంటూ ఎవరు వస్తారు? సంఘం వస్తారు. ఎందుకు వస్తారు? ఈ లోకంలో ఏది మనం తీసుకెళ్లేది లేదు. చావు తర్వాత అక్కడికి వెళ్ళాలంటే ఇదిగో ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ చేయాలి. ఊరికే చర్చికి వచ్చి భజన చేసి ప్రార్థన చేసి వెళ్ళిపోతే నీకేమీ రాదండి పరలోకం. నరులారా తిరిగి రండి ఆ ఇన్విటేషన్ నువ్వు వింటే, అది నీకు అర్థమైపోతే లోకంలో బతుకు తెరువు కోసం, లోకంలో సంపాదించడం కోసం, లోకంలో ఆస్తులు కూడబెట్టుకోవటం కోసం పక్కవాడిని మోసం చేసి సంపాదించి కూడబెట్టుకొని ఏది తీసుకెళ్ళలేని బతుకు నీకు ఉండదు. ఉన్న కొంచెంలో తృప్తిగా, నెమ్మదిగా, ఆదరణ కలిగి బతుకుతారు. అది నిజమైన క్రైస్తవ్యం అంటే. ఎందుకంటే మన శాశ్వతమైన జీవితం ఎక్కడుందంటే పరలోకంలో ఉంది. అందుకే మన పౌరసత్వం ఇక్కడ లేదు. మన పౌరసత్వం ఎక్కడుంది? పరలోకం ఉంది. ఎక్స్కర్షన్కి వెళ్తాం, లేదా విజిటింగ్ వీసా మీద విదేశాలకు వెళ్తాం, అక్కడే స్థిరస్థాయిగా ఉండిపోవాలనుకుంటారా? ఎప్పటికైనా మనం 1 నెలకో 2 నెలకో తిరిగి మన ఇంటికి తిరిగి రావాలని అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకునే ఆలోచన అసలు చేయం. తిరిగి నా ఇంటికి నేను వెళ్ళాలని. మనందరూ తరతరముల నుండి ఎక్కడి నుంచి వచ్చామంట? పరలోకములో నుండి ఆత్మలుగా శరీరాల్లోకి దేవుడు పంపిస్తే వచ్చాం. శరీరాలు ఎందుకు ఇచ్చాడంటే ఇదిగో నువ్వు దేవుని పని చేయటానికి ఇచ్చాడు. నువ్వు దేవుని పని చేయటానికి, ఆ పని చేస్తేనే ఇందులో ఉన్న ఆత్మ పరలోకం చేరుతుంది. అప్పుడే నీకు ప్రశాంతత లభిస్తుంది. ఇక్కడ 60, 70, 80 అంతకు మించి బతకలేవు. ఎంత ఇప్పుడు ఆయుష్కాలం? నరుల ఆయుష్కాలం అది మోషే గారి కాలంలో 70 సంవత్సరాలు అధిక బలం ఉన్న 80, అది 1500 సంవత్సరాలు క్రీస్తు పూర్వం. ఇప్పటికి 3500 సంవత్సరాలు అయింది ఆ మాట చెప్పి. ఆ మాట మోషే గారు రాసి 3500. ఇప్పుడు కొత్త నిబంధనలో యాకోబు పత్రికలు అంటున్నాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు ఎంతలో కనబడతారు అంతలో మయమవుతారు. ఇందాక తెర మీద చూశారు కదా ఎన్ని యాక్సిడెంట్లు, ఎలా చనిపోతున్నారు, ఎలా మొక్కలు అవుతున్నారు. ఇందాకే చూశారు వాట్సాప్లో, బైక్ మీద ఒక చిన్న బాబుని అట్లా బైక్ పక్కన పార్కింగ్ చేసి బాబుని అక్కడ ఉంచి 1 సంవత్సరం 2 ఏళ్ళు ఉంటాయేమో బాబుకి అంతే, అలా బండి మీద కూర్చోబెట్టి వీళ్ళు షాప్కి వెళ్ళారు. షాప్లో ఏదో కొంటున్నారు. ఈలోపు హ్యాండిల్ ఇలా తిప్పగానే బైక్ అలా పడింది. బైకు పడగానే బాబు వెళ్ళి అక్కడ పడ్డాడు. ఈలోపు 10 టైర్ లారీ వచ్చింది, వెనక చక్రం ఎక్కి దిగేసింది. ఎంతసేపు చెప్పండి, మన జీవం ఏ పాటిది? ఆ బాబు గురించి అందరూ ఏమనుకుంటారు?
వీడు పెద్ద అవుతాడు, చదువుకుంటాడు, బాగా ప్రయోజకుడు అవుతాడు, మంచి ఉద్యోగం చేస్తాడు, పెళ్లి చేయాలి, ఎన్నో కలలు కంటారు తల్లిదండ్రులు. సహజంగా మరణం ఎప్పుడు వచ్చిందని భావిస్తాం? వృద్ధాప్యం వచ్చినప్పుడు మరణం వచ్చింది. దేవుడు శరీరంలో కొన్ని నియమాలు పెట్టింది కూడా అందుకేనండి. నీకు వయసు పైబడుతుంది, నీ శరీరంలో మార్పులు ఎందుకు వస్తున్నాయంటే నువ్వు కాటికి కాళ్ళు చాపుకుంటున్నావు, నువ్వు చనిపోవటానికి సిద్ధంగా ఉన్నావని హెచ్చరిక చేయటానికి దేవుడు శరీరంలో మార్పులు పెట్టాడు. కానీ ఈ మార్పులు మనం ఏం చేస్తాం? మాయ చేస్తున్నాం. మేకప్లు వేసేవాళ్ళు, రంగులు వేసుకునేవాళ్ళు కుర్రగా కనపడాలని. ఈ మార్పులు ఎందుకు పెట్టాడు దేవుడు? తెలియక పెట్టాడా చెప్పండి? చిన్నప్పుడు ఒత్తుగా ఉంటుంది జుట్టు, పెరిగే కొద్దీ రాలిపోతూ ఉంటాయి. దేవుడికి తెలియకుండా నీ వెంట్రుకలో ఒక్కటి కూడా రాలదు. మరి రాలిపోయి అంటే అర్థం ఏంటంటే నువ్వు దగ్గర పడుతున్నావు పెట్టికి, సమాధికి అని గుర్తుపెట్టుకోవడానికి. సమాధికి వెళ్ళే లోపు నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. అవి చేయకపోతే ఖచ్చితంగా నీ ఆత్మ వెళ్ళకూడని ప్రాంతానికి వెళుతుంది. అది నీకోసం దేవుడు ఏర్పాటు చేయలేదు. మనుషుల్ని అక్కడికి పంపించడానికి దేవుడు కావాలని ఆ నరకాన్ని సిద్ధపరచలేదు. ఎవరి కోసం సిద్ధపరిచాడో చూసారా ఒకసారి? మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 41వ వచనం, 25వ అధ్యాయము. అందుకు వారు అమ్మ తప్పు చదువుతున్నావు. 25:41. అప్పుడు ఆయన ఎడమవైపున ఉన్నవారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి. ఎవరికంట అది సిద్ధపరిచింది? అపవాదికి వాని దూతలకు. ఆ వాళ్ళకి ఏర్పాటు చేస్తే, వాడికి ఏర్పాటు చేసిన ఆ నిత్యాగ్నిలోనికి దేవుని పిల్లలైన మనం ఎందుకు వెళ్ళాలి? ఏ ఒక్కడు నశించి నరకానికి వెళ్ళటం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టే ఇదిగో ఇన్ని సంఘాలు, ఎంతమంది సేవకులు బతిమలాడి వాక్యం చెప్తున్నారు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని కుమారుడివి, నీవు దేవుని కుమార్తెవి. భూమి మీద పరీక్ష కోసం ఈ దేహంలోనికి వచ్చావు. భూమి మీద నీకు ఎగ్జామ్, ఇది ఈ భూమి అంతా నీకు ఎగ్జామ్ హాలు. ఇందులో పరీక్షలు. నువ్వు ప్రయాణంలో ఉన్న పరీక్షలో ఉన్నావు, నువ్వు తింటున్న పరీక్షలో ఉన్నావు, నేను నిద్రపోతున్న పరీక్షలో ఉన్నావు, నువ్వు తగాదలో ఉన్నా పరీక్షలోనే ఉన్నావన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ పరీక్ష కోసం దేహం ఇచ్చాడు. పరీక్ష సమయం నీ ఆయుష్కాలం. అంటే ఆయుష్కాలం అయిపోయిందంటే ఎగ్జామ్లో నీకు ఇచ్చిన టైము అయిపోయింది. ఎగ్జామ్లో నీకు ఇచ్చిన టైం అయిపోతే పేపర్ లాగేసుకుంటాడా ఇన్విజిలేటరు? లాగేసుకుంటాడు కదా. అంటే ఇక నువ్వు రాయటానికి ఏమీ లేవు. అప్పుడు ఏం రాస్తావు? ఎగ్జామ్ హాల్ దాటిపోయినాక క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్లు గుర్తొచ్చినాయి అనుకో, ఉపయోగం ఏమైనా ఉందా? ఈ దేహాన్ని విడిచిన తర్వాత నువ్వు ఎగ్జామ్ హాల్లో నుంచి బయటికి వెళ్ళిపోయావు. వెళ్ళిపోయినాక ఎవరికైనా పరివర్తన వచ్చింది. అలా చేస్తే బాగుండేది, ఇలా చేస్తే బాగుండేది, నేను అప్పుడు ఇలా ఉంటుందని అనుకోలేదే, ఎంత భయంకరమైన అజ్ఞ, ఎంత బాధ అని నేను అనుకోలేదు అనుకుంటే, నువ్వు అనుకోవటానికే ఇదిగో ఈ మాటలు దేవుడు రాయించాడు. ఈ నిబంధన ఎందుకు ఇచ్చాడంటే నువ్వు ఎలా బ్రతకాలో నేర్చుకోవడానికి ఇచ్చాడు. అలా బ్రతకపోతే ఎక్కడికి వెళతావో కూడా మార్గాన్ని చూపించాడు. కానీ దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు కాబట్టి బతిమలాడుతున్నాడు వాక్యంతో. నరులారా తిరిగి ఏమంటే దేవుడు వెల్కమ్ చెప్తేనే నేను కాదు అని తిరస్కరిస్తావా? నీ బంధువులు వెల్కమ్ చెప్తే తిరస్కరించినా పర్లేదు, కానీ దేవుడే స్వాగతం చెప్తే కూడా దాన్నే తిరస్కరిస్తే వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్ళిపోతారు ప్రియులారా. అందుకే వచ్చాడు 33 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు మనలాగే జీవించాడు. ఆయన స్పెషల్ దేహం ఏం కాదు. చాలామందికి తెలియక యేసుక్రీస్తు వారిది స్పెషల్ దేహం, స్పెషల్ రక్తం అనుకుంటున్నారు. తప్పు, వాళ్ళకి వాక్యం తెలియదు. ఆయన స్పెషల్ దేహం, స్పెషల్ రక్తం అయితే ఇంకా గొప్పోడేముంది? జయించటం ఏముంది? మనలాగే కదా. మనం ఎంత బలహీనత పడిపోతున్నామో, మనం ఎంత ఆ శరీరాన్ని జయించలేక ఓడిపోతున్నామో, ఆయనకి స్పెషల్ దేహం ఇస్తే ఆయన గొప్పతనం ఏమి ఉండదు. అందుకే ఆయన గురించి రాయబడిన ఒక మాటను మనం బైబిల్లో చూడగలిగితే యోహాను సువార్త హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మన ప్రధాన యాజకుడు అంటే యేసుక్రీస్తు వారు మన బలహీనతల యందు సహానుభవము లేనివాడు, సమాన అనుభవం లేనివాడు కాడు. అంటే మనలాగే ఆయనకు కూడా బలహీనతలు వచ్చినాయి. మనలాంటి అనుభవాలు ఉన్నాయా? నువ్వు ఏ విషయాల్లో జయించలేకపోతున్నావో, ఏ విషయాల్లో ఓడిపోలేకపోతున్నావో, ఏ విషయాల్లో మానేయాల్సినవి మానేయలేకపోతున్నావో, ఏ విషయాల్లో చెయ్యాలనుకున్నవి చేయలేకపోతున్నావో, ఆయనకు కూడా అలాంటి బలహీనతలు వచ్చినాయి. సమస్త విషయాల్లో అన్నాడంటే అన్నీనా కొన్నా?
అన్ని విషయాల్లో, సమస్త విషయాల్లో మన వలె ఆయన శోధింపబడినను ఆయన పాపం చేయలా. నువ్వు నేను పాపం చేసావు, పోనీ చేసాం, ఓకే, అయినా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎన్ని చేసినా ఒక్కసారి మారు మనసు పొంది ఒప్పేసుకోండి. అర్థమైందా? నేను ఎప్పుడు ఏ పాపం చేయలేదు అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రపంచ చరిత్రలు ఎవరు లేరు. ఒకళ్ళు అలా ఎవరైనా ఉంటే వాళ్ళు మానసిక రోగులు అనమాట. వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు మానసిక వికలాంగులని అర్థం. మైండ్ బాగుండి మంచి జ్ఞానం ఉన్నవాడు తప్పు చేయకుండా, తప్పుడు ఆలోచన చేయకుండా ఎవరు ఉండరు. కాబట్టి అందరూ పాపం చేసినప్పుడు ఒకసారి ఒప్పేసుకోండి, క్షమిస్తానంటున్నాడు. ఇక నుంచి పాపం చేయకుండా బ్రతకమంటున్నాడు. ఎందుకంటే నువ్వు అనంతకాలం అక్కడ ఉండాలంటే ఏమాత్రం చిన్న పాపం నీలో ఉన్నా ఖచ్చితంగా అక్కడికి రానివ్వడు. అర్థమవుతుందండి? చిన్న పాపం వల్ల దేవుడు ఖచ్చితంగా పరలోకానికి రానివ్వడు. మరణం తర్వాత ప్రతి మనిషికి ఆత్మకు బ్రతుకుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. అది బైబిల్ మాత్రమే చెప్పింది. చావు తర్వాత ఆత్మ కలకాలం బ్రతికే ఉంటుంది. ఆ బ్రతికున్న ఆత్మ నీ ఇష్ట ప్రకారంగా వెళ్ళాలనుకున్న చోటికి, తీసుకెళ్లాలనుకున్న చోటికి నువ్వు తీసుకెళ్ళవు. అలా తీసుకెళ్లాలంటే ముందుగా శరీరములో దాన్ని సిద్ధపరచాలి, శరీరములో దానికి ట్రైనింగ్ ఇవ్వాలి, శరీరములోనే దాన్ని పెంచి పోషించాలి. పరలోకానికి చేరే విధంగా దాన్ని మలచుకుంటేనే నీ శరీరాన్ని విడిచిన మరుక్షణం లేదా నువ్వు మరణించిన మరుక్షణం దేవదూతలు వచ్చి నిన్ను ఒక సురక్షితమైన ప్రదేశానికి చేరుస్తారండి. 60-70 ఏళ్ళతో మనం ఈ చిన్న జీవితాన్ని చాలా జీవితం అనుకొని భ్రమపడుతున్నాం. ఇది అనంతకాలం దేవునితో ఉండే ఆ కాలంతో పోల్చుకుంటే ఇది చాలా చిన్నదండి, చాలా అల్పకాలం. ఎంత అల్పకాలం అంటే క్షణకాలంగా కూడా భావించవచ్చు. ఎందుకంటే అనంతకాలం దేవునితో ఉండే మహాభాగ్యాన్ని 60-70 ఏళ్ళ ఈ చిన్న జీవితం కోసం మనం పాకులాడి ఏదేదో సాధించుకోవాలని, ఏదేదో కూడబెట్టుకోవాలని పాకులాడుతూ మనం దేవుడిచ్చే ఆ పరలోకాన్ని కోల్పోతున్నాం ప్రియులారా. ఆ పరలోకానికి చేర్చడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. అందరూ పాపం చేస్తారని భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని కలిగించిన దేవుడికి ముందే తెలిసి ఆయన ఏం చేశాడు తెలుసా? మెడిసిన్గా యేసుక్రీస్తు వారి రక్తాన్ని మన కోసం ఉంచాడు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించాడు. ఖచ్చితంగా ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం శరీరాన్ని ఇచ్చి, ఆ శరీరంలో రక్త మాంసాలు ఇచ్చి, ఆ రక్త మాంసాలని మన కోసం ధారపోసే విధంగా తన సుఖం తాను ఎరగకుండా, ఏ తప్పు చేయకుండా, ఏ పాపం తన ఆత్మకు శరీరానికి అంటకుండా తను తాను కాపాడుకొని మనందరినీ కాపాడగలిగే సామర్థ్యాన్ని దేవుడి వలన ఆయన సాధించగలిగాడు. కాబట్టి ఆయన మాత్రమే నా పాపాన్ని తీసేయటానికి సమర్థుడు. ఇది మతంలోకి రావటం కాదు. నువ్వు నీ ఆత్మను పరలోకం చేర్చుకోవటానికి మాత్రమే యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి నీ పాపాలన్నీ ఒప్పుకొని క్షమాపణ అడిగితే అప్పుడు నీ ఆత్మ శరీరానికి ఉన్న సమస్త కల్మషాన్ని దేవుడు యేసుక్రీస్తు ద్వారా క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయాలన్నీ బైబిల్లో దేవుడు పొందుపరిచాడు. ఇది మతంగా భావించి వాళ్ళంతేలే అని నిర్లక్ష్యం చేస్తే రేపు ఒకవేళ చనిపోయిన తర్వాత ఇవన్నీ వాస్తవని తెలిసిందనుకోండి, అప్పుడు ఏం చేయగలం? ఊరికే ఇది తప్పు, ఇది ఒక మతం అని కాసేపు అనుకొని నిర్లక్ష్యం చేసి మన ఇష్టానుసారంగా మనం బతికేసి సడన్గా చనిపోయినాక ఇప్పుడు చెప్పినవన్నీ కరెక్టే అని అప్పుడు అర్థమైనాక ఏం చేయగలం? చేయటానికి ఏమీ ఉండదు. అందుకే ముందుగా సర్దుకొని జాగ్రత్త పడితే వచ్చే నష్టం ఏంటి? దీనిలోకి రావటం వల్ల నీకు వచ్చే నష్టం ఏమన్నా ఉందా? చెడు అలవాట్లు మానేస్తావు, మంచిగా బతుకుతావు, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ఆరాధించే దేవుడు ఆయన ఆత్మస్వరూపి కాబట్టి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తావు. మంచి బ్రతుకును నీకోసం దేవుడిచ్చి మంచిగా బ్రతకమని ఇందులో రాయిస్తే అందులోకి రావటం, మతంలోకి దిగటం అనే ఒకవేళ అనిపించి ఇది తప్పు అని చనిపోయిన తర్వాత విషయం అర్థమైన ప్రయోజనం ఉండదు. కాబట్టి ముందే జాగ్రత్త పడితే వచ్చిన నష్టం లేదు. ఒకళ్ళు తప్పు కాదు నిజమే అనుకొని భావించి ఇందులోకి వచ్చినందువల్ల నీకు వచ్చిన నష్టం లేదు. ఎక్కడా మంచిగా ఉంటావు. చావు తర్వాత పరలోకానికి వెళ్ళే అద్భుతమైన అవకాశం దేవుడిచ్చాడు. ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నిటికంటే మనిషికే బుద్ధి, జ్ఞానం, తెలివితేటలు ఎందుకు ఇచ్చాడు అనంటే ఇదిగో ఎంత మంచిగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారనే దేవుడు ఎంత మంచి తెలివితేటలు, జ్ఞానాన్ని మనకిచ్చాడు. ఈ జ్ఞానాన్ని లోక సంబంధంగా ఉపయోగించి ఆస్తులు కూడబెట్టుకోవడానికి వాడుతున్నామే తప్ప పరలోకానికి వెళ్ళటానికి ఈ జ్ఞానం కొంచెం ఉపయోగించినా చాలు
చక్కగా మన ఆత్మలన్నీ సురక్షితమైన ప్రదేశంలో దేవుని సన్నిధిలో యుగయుగాలు నిత్యానందంతో హ్యాపీగా బ్రతికే అద్భుతమైన అవకాశం దేవుడి రాత్రి మనకి ఇస్తున్నాడని గ్రహించి, ఇంకా యేసుక్రీస్తుని అంగీకరించిన వారు, మారు మనసు పొందని వారు, ఒకవేళ మారు మనసు పొంది అంగీకరించిన వాక్యానుసారంగా బ్రతకని వారు ఈ రాత్రి ఇక్కడ ఎవరైనా ఉంటే ఇప్పుడే మంచి నిర్ణయం తీసుకొని, ఇదిగో భర్త రమణమ్మ గారు వెళ్ళిపోయారు, ఆమె గురించి మనం ఏం మాట్లాడుకున్నా ఆమెకు మన మాటలు ఎక్కడ వినపడే పరిస్థితి లేదు. బతుకున్న మనం మన జీవితాలను బాగు చేసుకొని క్రీస్తులో భద్రపరుచుకొని క్రీస్తు ద్వారా దేవుని సన్నిధికి చేరే మహాభాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఇప్పుడే అనుకూలమైన సమయం, ఇదియే రక్షణ దినం. ఈ దినాన్ని మీరు మంచిగా వాడుకుంటానని దేవుడి దగ్గర ప్రార్థన చేసి మోకరించి మీరు దేవుని సన్నిధిలో మీ పాపాలన్నీ ఒప్పుకోగలిగితే మేము ప్రార్థన ద్వారా మీకు సహాయం చేయగలుగుతాం. లేదు వాక్యం ద్వారా ఏదైనా సపోర్ట్ కావాలన్నా ఖచ్చితంగా మేము ఇస్తామని ఈ సందర్భంలో మీ అందరికీ తెలియచేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.